ప్రాణం ఉన్నంత వరకు మాత్రం క్రీస్తు పని మాత్రం చేయగలం. హల్లెలూయా అండి. ప్రాణం ఉన్నంత వరకు ఏం చేయగలం అండి? దేవుని పని మాత్రము చేయగలం. ఎందుకంటే తిరిగి నేను ప్రాణం పెట్టలేదు యేసయ్య కొరకు. ఆయన నా కొరకు ప్రాణం పెట్టారు. ఆయన పవిత్రుడు, పరిశుద్ధుడు, నిష్కలంకుడు కాబట్టి నా కొరకు ప్రాణం పెట్టిన గొప్ప దేవుడు, దేవాది దేవుడు. కానీ తిరిగి నేను ప్రాణం పెట్టలేను. ఎందుకంటున్నానంటే నేను పాపం చేయవాడిని, నేను పాపంలో పుట్టిన వాడిని, పాపంలో బ్రతికిన వాడిని. కానీ ఆయన ఏ పాపము లేకుండా వచ్చినవాడు, ఏ పాపము లేకుండా పెరిగినవాడు. ఆయన 33.5 సంవత్సరములు నా మీద ఎవడైనా పాపం ఉందని మీలో ఎవడైనా స్థాపింపగలడా అన్న మగధీరుడు యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. హల్లెలూయా. అలాంటి ఒక గొప్ప దేవుని అంగీకరించబడిన మనం ఈ దేహములో ఈ ఆత్మ ఉన్నంత వరకు మాత్రం క్రీస్తు కొరకు పనిచేసే వారిగా ఉండాలి ఖచ్చితంగా. ఆమేన్. ఈ ఒక్కటి మనం చేయగలిగితేనండి, అంటే నేను మాట వరుసకు తెలియజేస్తున్న విషయము, దేవుడు రుణాన్ని తీర్చలేము కానీ తీర్చేవారిగా ఉండాలంటే దేవుడు పనిచేసే విషయంలో ప్రాణం ఉన్నంత వరకు పోరాడే వారిగా ఉండాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఎందుకంటే దేవుడి పనిలో మనం ఎంతగా మనము పోరాడగలమో, పని చేయగలమో, అప్పుడు ఆయనకి కొద్దిగా మనం ఆయన పని చేయవారిగా ఉండగలం. కొద్దిగా ఆయన పని చేసి, ప్రభువా నీ పని నేను చేయగలుగుతున్నాను, ప్రభువా నీ పని నేను చేయాలని ఆశపడుతున్నాను, ప్రభువా నీ పని కొద్దిగా నేను చేయగలిగితే నా కొరకు ప్రాణం పెట్టినందుకు ఒక విలువ ఉంది ప్రభు. హల్లెలూయా. ఉందంటారు లేదా? దేవుడు మన కొరకు ప్రాణం పెట్టాడు కాబట్టి ఆయనకు ఉన్న విలువ అంత ఎంత కాదు. ప్రపంచ యావత్తులోనే ఆయనకు ఒక గొప్ప ఘనత ఉంది. ఎందుకంటే ప్రతి నోట యేసుక్రీస్తు ప్రభు దేవుడు అన్న మాటను మనం వినగలం. కానీ చాలా మంది అంగీకరించలేకపోతున్నారు అన్న విషయాన్ని మనం ఎక్కువగా వింటున్నాం కదా ఈ మధ్యకాలంలో. ఎందుకంటే ఒక మనిషి చీకటిలో ప్రయాణం చేయబడు వెలుగును త్వరగా అంగీకరించడు అని వాక్యంలో రాయబడి ఉంది. కాబట్టి చాలా మంది వెలుగులో ప్రయాణం చేయవారు కాదు, చీకటిలో వారు ప్రయాణం చేయవారు. కాబట్టి వెలుగు ఉందని త్వరగా వారు ఒప్పుకోవట్లేదు, అంగీకరించట్లేదు. కాబట్టి ఇంకా చాలా మంది వారి చీకటిలోనే వెలుపుట్టు వారు బ్రతుకుతున్నారు. కానీ మనమైతే ధన్యులు అని బట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ఆయన వెలుగే ఉన్నాడని మనం తెలుసుకున్నాం కాబట్టి ఆయన వెలుగులో మనము ప్రయాణం చేసుకున్నాం. కాబట్టి నీ ప్రయాణంలో ఏ ఆటంకం ఉండదు. ఆమేన్ చెప్పండి. ఎందుకంటే చీకటిలో ప్రయాణం చేయవాడికి ఆటంకం ఉండొచ్చు, చీకటిలో పని చేయవాడికి ఆటంకం ఉండొచ్చు, చీకటిలో నడిచేవాడికి ఏదైనా గుచ్చుకోవచ్చు, చీకటిలో ఉన్నవాడికి ఏ అపాయమైనా కలిగి ఉండొచ్చు. కానీ వెలుగులో నడిచేవాడికి, ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ చీకటిలో ఆ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. యేసుక్రీస్తు ప్రభు అనగా యెహోవా దేవుడు ఏం చేశాడయ్యా అంటే వారికి రాత్రి వేళ అగ్నిస్తంభమై నిలబడ్డాడండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమండి, రాత్రి వేళ వారికి అగ్నిస్తంభమై నిలబడి వారికి వెలుగు చూపించిన వాడు కాడా? ఈ రోజు మనము ఈ వెలుగులో మనం ప్రయాణం చేయగలుగుతున్నామంటే ఆ వెలుగు ఇశ్రాయేలు ప్రజలకు ఆ రాత్రి పూట వెలుగై ఉన్న దేవుడే ఈ రోజు ఈ భూమి మీదకి ఆ వెలుగు రూపంలో దిగి వచ్చాడండి. స్తోత్రం చెప్పి చాపడు కూడా పడతారు. హల్లెలూయా. ఈ రోజు ఆయనే ఒక వెలుగు రూపంలో మన యొద్దకు వచ్చి ఈ చీకటిలో ఉన్న నన్ను, మీరందరూ చెప్పుకోవచ్చలా, ఈ చీకటిలో ఉన్న నన్ను ఈ వెలుగులో నడిపింపజేస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. చీకటిలో ప్రయాణం చేసే మనలను, చీకటిలో అలసిపోతున్న మనలను, చీకటిలో బాధలో కృంగిపోయి అనేక భయంకరమైన ఇబ్బందుల్లో ఉన్న మనలను ఆయన వెలుగులోనికి నడిపించి వాటన్నిటి నుంచి విడుదల ప్రకటించిన వాడు యేసుక్రీస్తు ప్రభు అండి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అందును బట్టి దేవుడికి మనము ఏమిచ్చినా ఆయన రుణమును మాత్రము తీర్చలేము. నేను అన్న విషయం, ప్రాణం ఉన్నంత వరకు మాత్రం ఆయన పని చేయవారిగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ప్రాణం ఉన్నంత వరకు ప్రభా నీ పని చేయడానిగా, నీ పని చేయవాడిగా నేను ఉంటాను. ఎందుకంటే నా కొరకు ప్రాణం పెట్టిన నీ కొరకు కొద్దిపాటైనా నేను ఏం చేయబడాలి చెప్పండి? నీ పని చేసే వ్యక్తిలో నేను ఉండాలి. కొద్దిపాటు పనిని చేసి కనీసమునైనా ఒక్క ఆత్మను రక్షిస్తే వాక్యం అంటుంది పరలోకములో ఉన్న తండ్రి సంతోషించిన. ఆమేన్ చెప్పండి. అంటే మనం చేసే ఈ పని వల్ల పరలోకములో ఉన్న ఎవరు ఆనందిస్తారండి? దేవాది దేవుడే ఆనందిస్తాడంట. నీవు చేస్తున్న ఒకే ఒక పని అంటే చీకటిలో ఉన్న నిన్ను వెలుగులోకి తీసుకొచ్చిన దేవుడికి కృతజ్ఞతగా ఒక్క ఆత్మనైనా రక్షించి చూపిస్తే పరలోకములో ఉన్న ప్రభువే నిన్ను చూసి ఆనందిస్తారు అని వాక్యము సెలవిస్తా ఉంది. అంటే ప్రభు మనం చూసి ఆనందించినట్లుగా బ్రతకాలంటే ఏం చేద్దాం? ఏం చేయాలి?
అంటే ప్రభు మనం చూసి బాధపడేటట్టుగా కాదు బ్రతకటం, ప్రభు మనం చూసి ఆనందించేట్టుగా ఉండాలంటే, ఎందుకంటే చీకటిలో ఉన్న నీ బ్రతుకు అనగా చీకటిలో ఉన్న నా బ్రతుకును ప్రభు వెలుగులోనికి నడిపించున్నాడు. ఆమె హల్లెలూయా. ఆ చీకటిలో ఉన్న నా జీవితాన్ని, భయంకరమైన పాపంలో ఉన్న నా జీవితాన్ని ఈ వెలుగులోనికి తీసుకొచ్చాడు దేవుడు. ఎందుకంటే చీకటిలో ఏముంది? తప్పులు ఉన్నవి. చీకటిలో ఏముంది? పొరపాట్లు ఉన్నవి. చీకటిలో ఏముందంటే పాపం ఉంది. కాబట్టి ఆ పాపంలో మనం బ్రతకూడదని ఈ దేవుడు వెలుగులోనికి తీసుకొచ్చి కూర్చొని పెట్టాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందును బట్టి దేవునికి ప్రభువా నీకు కృతజ్ఞతనే నేను బ్రతకాలని ఆశపడుతున్నాం. ఆశపడితే దేవుడి పని ఎలా చేయాలి? దేవుడి పని ఏ రీతిగా చేయాలి? దేవుడి పని చేయాలంటే మనకేం కావాలి? దేవుడు పని చేయకుండా నిన్ను నన్ను ఆటంకపరిచేవారు ఒకరు ఉన్నారు. ఎవరు? మన సైతం కలుగుతున్నా. నిజమండి, సైతం కాదు, మనను దేవుడు పని చేయకుండా ఆటంకపరిచేవారు ఒకరు ఉన్నారు. ఎవరో చెప్పనా? ఏమండి? ఏంటిది? శరీరం అండి. దేవుడు పని చేయకుండా ఆటంకపరిచేది మన శరీరం. సాతాను తర్వాత వస్తాడు, కానీ ముందు మన శరీరమే మనలను దేవుడి పనికి ఆటంకంగా ఖచ్చితంగా. ఇప్పుడు మీరు చెప్పుకోండి, నా శరీరమే నాకు శత్రువు. చెప్పుకోవాలి, నా శరీరమే నాకు శత్రువు. మరి ఇప్పుడు మనం బయట ఉన్న సాతాను గాని జయిద్దామా? చెప్పాలి. లేకపోతే మనల్ని మనం జయిద్దామా? అంటే ఆత్మతో శరీరమును జయించాలి. స్తోత్రం చెప్పండి. మనల్ని మనం జయించడం అంటే ఆత్మతో మన శరీరమును జయించాలి. ఎందుకంటే నీ శరీరము నీ మాట వింటదండి, వినదు. ఎందుకంటే ఈ శరీరం మీద మనకి ఎన్నో ఆశలు ఉంటాయి. ఈ శరీరం మీద మనకి ఎన్నో కోరికలు ఉంటాయి. ఈ శరీరాన్ని మనం ప్రతి పూట దేవుడు పనికంటే ఎక్కువ ఈ శరీరాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుతూ ఉంటాం. దీనికి కావలసిన ఆహారం కానీ, దీనికి కావలసిన సబ్బులు, పౌడర్లు, షాంపులు, ఇలా ఎన్నో వీటన్నిటిని ఈ శరీరం కొరకు వాడుతూ ఏ సమయం మాత్రం మిస్ కాకుండా, దీనికి పెట్టాల్సిన దాని విషయంలో మిస్ కాకుండా, చూడాల్సిన విషయంలో మిస్ కాకుండా, ప్రతి విషయంలోని శరీరం విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటామండి. అయితే నేను అంటాను, ఈ శరీరమును మన ప్రతి విషయంలోని మనం చాలా జాగ్రత్తగా ఉంటున్నాం కదా, కానీ ఆత్మ విషయంలో ఈ శరీరం ఎందుకు సపోర్ట్ చేయట్లేదు? ఆత్మ విషయంలో శరీరము ఆత్మ ఒకటికి విరోధముగా ఉండేవి పోట్లాడుచున్నవని బైబిల్ రాయబడి ఉంది. అంటే శరీరము దేని మాట వినదను? ఆత్మ మాట శరీరము వినదండి, కానీ శరీరము మాట ఆత్మ వింటుంది. ఎందుకు వింటుందంటే దానికి మనమే సహకరిస్తాం కాబట్టి. హల్లెలూయా. అంటే మన ఆత్మను బలహీనత పరిచే విషయంలో మనం ముందుంటాం, శరీరమును బలపరిచే విషయంలో ముందుంటాం. అంటే రెండు విషయాలు, శరీరమును బలపరిచే విషయంలో ఉండటం, ఆత్మను బలహీనత పరిచే విషయంలో వెనక ఉండటం. అంటే ప్రార్థించే విషయంలోను, బైబిల్ చదివే విషయంలోను మనం ఎప్పుడైతే వెనక్కి ఉంటామో ఈ ఆత్మ బలహీనత అవుతుంది. ఇప్పుడు ఆత్మకు భోజనం ఏమని చెప్పానండి? ఆత్మకు భోజనం ఏంటి? ప్రార్థన, వాక్యము. అంటే శరీరానికి ఏం కావాలి? శరీరానికి ఏం కావాలండి? దానికి కడుపు నిండా ఆహారం ఉండాలి, దానికి పైన కావలసినవన్నీ ఉండాలి. కానీ ఆత్మకు కావలసింది ఏంటి అంటే వాక్యము కావాలి, ప్రార్థన కావాలి. ఎప్పుడైతే ఇవి సమృద్ధిగా నీకు ఉన్నాయో ఖచ్చితంగా ఈ శరీరమును మనం జయించగలం, లేకపోతే జయించలేం. ఆమె చెప్పండి. హల్లెలూయా. మనం శరీరాన్ని జయించాలా, ఆత్మను జయించాలా? శరీరాన్ని జయించాలండి. శరీరమును జయించాలి. మొట్టమొదటిగా శరీరాన్ని జయించాలంటే ఏం కావాలో మీకు ఒక్కొక్క విషయాన్ని ఇప్పుడు తెలియజేస్తున్నాను. చూద్దాం. మొట్టమొదటిగా గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 16-17 వచనాలు ఒకసారి చదువుతాం. గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయం పేజీ నెంబర్ 171. ప్రతి ఒక్కరు తీయండి. పేజీ నెంబర్ 171. గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 16-17 వచనాలు. నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీర స్వేచ్ఛలను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరముకును విరోధముగా
ఏం చేస్తుంది? ఆపేక్షించుచున్నది. హల్లెలూయా. స్తోత్రం చెప్పాలి గట్టిగా అందరూ. హల్లెలూయా. అంటే ఇదిగో నేను చెప్పే మాటలు మీరు జాగ్రత్తగా వినండి. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరముకు ఏమైనది? విరోధముగా పనిచేస్తున్నది. అంటే ఆత్మ శరీరము ఈ రెండు ఎక్కడున్నాయంటే ఒక దిక్కునే. ఆత్మ అనగా నీ శరీరములో ఉంచబడింది కదండి. ఆత్మ ఎక్కడుంది? శరీరంలో ఉంది. అంటే ఈ శరీరం ఒకవేళ అనగా మన ప్రాణం కానీ ఒకవేళ పోతే అనగా ఆత్మ విడిచి వెళ్ళిపోతే శరీరం ఏమో ఎక్కడికి వెళ్ళిపోతుంది? మట్టిలోకి వెళ్ళిపోతుంది. ఆత్మ మార్గము దాన్ని దయచేసిన దేవుని యొద్దకు వెళుతుంది అని వాక్యం అంటుంది కదా. అంటే ఇప్పుడు మన శరీరము ఆత్మ విడిచిపెడితే మన శరీరం ఎక్కడికి వెళుతుంది అంటే ఆత్మయు శరీరము ఈ రెండు ఒకటికి ఒకటి విరోధముగా ఉన్నప్పుడు, కానీ ఈ రెండు విరోధముగా కాకుండా ఈ రెండు కలిసి ఉండాలి అంటే ఏం చేయాలి? ఈ రెండు ఒకదాని మాట ఒకటి వినివారిగా ఉండాలంటే ఏం చేయాలి క్రైస్తవులు? నేను అంటాను, ప్రభా ఈ శరీరమును ఎలా జయించాలో నాకు అర్థం కావట్లేదు. ఎన్నోసార్లు ఇలా నేను ప్రార్థన చేసేవాడిని. అంటే నేనని కాదు, నేను యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించబడిన తర్వాత ఈ శరీరమును చాలా విషయాలను నేను జయించగలిగాను. దేనికోసం అంటే కేవలం ప్రార్థన వలన, వాక్యం వలన మాత్రమే అవుతుంది. ఇది మనం వింటున్న మనందరికీ. అంటే దేవుని యొక్క వాక్యము శరీరమును జయింపజేస్తుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని వాక్యమును వినువారు ఈ వాక్యాన్ని బట్టి దేనిని జయిస్తారంటే శరీరాన్ని జయిస్తారు, అనగా శత్రువుని జయిస్తారు. ఆమేన్ చెప్పాలి. ఇప్పుడు మన శత్రువు ఎవరన్నా నేను చెప్పండి. మొదటిది శరీరము, రెండోది సాతానుడు. మొదటిది మాత్రం ఏంటి? మొదటి స్థానం ఎవరున్నారా ఇక్కడ అంటే మన శరీరమే. ఇది మనలను సరైన మార్గములు నడవనివ్వదు, సరైన ప్రార్థన అనుభవం వెళ్ళనివ్వదు, సరైన బైబిల్ జ్ఞానంలో ముందుకు పోనివ్వదు, ఆత్మీయతలో ముందుకు పోనివ్వదు. ప్రతి విషయంలో మనలను రేపు చూద్దాం, రేపు చేద్దాం, రేపు ఆలోచిద్దాం అనే విషయంలో ఇది ముందుంటుంది. ఏది? ఇప్పుడు శరీరముకు బలం ఎక్కువ అండి, ఆత్మకు బలం ఎక్కువ? అదేం కాదు. ఇప్పుడు శరీరానికే బలం ఎక్కువ. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు శరీరముకే బలం ఎక్కువ. ఒకవేళ బలం సరిపోకపోతే ఇప్పుడు ఏం చేస్తున్నారు? జిమ్కి వెళ్తే అండి చెప్పాలి 6 బ్యాగ్ 10 బ్యాగ్ మొత్తం 4 బ్యాగ్ 2 బ్యాగ్ ఇంకన్నీ బ్యాగ్లే. అంటే ఈ శరీరాన్ని ఇంకా ఏం చేస్తున్నారంటే బలపరుచుతూ ఉన్నారు. అంటే ఈ శరీరాన్ని బలపరిచే విషయంలో కావలసినవన్నింటిని చాలా జాగ్రత్తగా చూస్తున్నారు, కానీ ఆత్మను బలపరిచే విషయంలో ఆత్మను బలపరచాలి. ఇప్పుడు శరీరాన్ని బలపరచడానికి కావలసింది ఒక్క పూట మనకి టిఫిన్ చేయలేదనుకోండి, లేట్ అయింది, ఏమంటాం? నీరసం వస్తుందండి, కళ్ళు తిరుగుతున్నాయి, ఇంకా నాలాంటి కంటే షుగర్ డౌన్ అయిపోయేలా ఉంది, ఇంకా భయం అనమాట. ఎందుకంటే శరీరము దాని సమయానికి దానికి ఇవ్వాల్సింది ఇవ్వకపోతే ఏం చేస్తుంది? అది చెప్పాలండి. మనిషి ఎంత బలవంతుడైనా 7 అడుగులు ఉన్నా, 8 అడుగులు ఉన్నా, 100 కేజీలు ఉన్నా, 200 కేజీలు ఉన్నా, ఎంత బరువు ఉన్నా, కానీ మనిషి ఆ క్షణంలో ఎక్కడ ఉంటాడు? చెప్పండి సార్. కింద ఉంటాడు. మొగం తిరిగి ఎక్కడ పడిపోతాడండి? పడిపోతాడు. అంటే ఎంత బలవంతుడైనా శరీరానికి పెట్టాల్సింది ఎప్పుడైతే పెట్టలేదో ఏం చేసింది? అది వాడిని పడగొట్టింది. నేను అంటాను, శరీర విషయంలోనే మనం ఇంతలాగున్నామంటే మరి ఆత్మ విషయంలోనో నువ్వు పెట్టాల్సింది పెట్టలేనందునే అది మనల్ని పడగొట్టిందంటే మరి ఆత్మ విషయంలో ఆత్మకు కావలసినది మనము ఒకవేళ సమృద్ధిగా ఇవ్వకపోతే మనము ఆత్మీయ జీవితంలో పడిపోతాం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏ విషయంలో పడిపోతామండి? ఆత్మీయ జీవిత విషయంలో పడిపోతాం. శరీర సంబంధమైన విషయంలో పడగొట్టింది. దానికి కావలసిన సరైన సదుపాయం లేకపోతే అది పడగొట్టింది. నేను అంటాను, సరైన సదుపాయం ఆత్మకు కూడా మనం ఇవ్వాలండి. స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. అంటే సరైన సదుపాయం అనగా చెప్పాలి. ఇప్పుడు మన ఆత్మను బలపరిచే విషయంలో ఏం చేయాలి? ఎందుకంటే శరీరమును ఆత్మ రెండింటికి ఎలాగున్నాయంటే విరోధముగా ఉన్నాయి. చదువుకున్నాం. ఎలా ఉన్నాయండి? విరోధముగా ఉన్నాయి. ఈ రెండు కలిసి ఉండట్లేదు. ఈ రెండు కలిసి ఉన్న దినమున క్రైస్తవుడు ఉన్నత స్థలం మీద కూర్చుంటాడు. చప్పట్లు కొట్టేసి నామని మహిమపరచండి. ఈ
ఈ రెండు కలిసి ఉన్న దినమున ఎక్కడ కూర్చొని పెడతాడు దేవుడు నిన్నంటే ఉన్నత శిఖరం మీద కూర్చొని పెడతాడు. నేను అంటాను, యేసుక్రీస్తు ప్రభు ఆత్మను అనగా శరీరమును ఆత్మతో జయించి ఉన్నారు. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన యవ్వనస్తుడిగా మారిన తర్వాత 33.5 సంవత్సరాలు అంటే 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు పరిచర్యను ప్రారంభం చేసేటప్పటికి ఆయన యవ్వన కాలంలో ఉన్నవాడే. కానీ శరీరమునకు ఎక్కడ ఆయన అవకాశము ఇవ్వలేదండి. ఎక్కడ దానికి కావలసినవన్నిటినీ సమకూర్చలేదు. శరీరమును నలగగొట్టి విషయంలో ముందున్నవాడు యేసుక్రీస్తు ప్రభు. స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. తాను ఏం చేసుకున్నాడంటే నల్లగా కొట్టుకున్నాడు. చెప్పండి. తాను నల్లగా కొట్టబడితే అప్పుడు ఈ శరీరము ఆత్మ మాట ఏంటదండి. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. అంటే శరీరం ఎప్పుడైతే నల్లగా కొట్టబడుతుందో అప్పుడే ఆత్మ మాట వింటుంది. కానీ ఈ శరీరము నల్లగా కొట్టలేనప్పుడు ఆత్మ మాట ఈ శరీరము ఖచ్చితంగా వింటదంటారా? వినదు. ఎందుకంటే ఇది లోపడదు. లోపడాలంటే ఈ శరీరం నలగొట్టబడాలి. నలగొట్టబడాలంటే ఏం చేయాలి? మనం శరీరము నలగొట్టబడాలంటే ఏం చేయాలి? వాక్యము చేతను లేకపోతే ప్రార్థన చేతను, ఈ భూ సంబంధమైన విషయాలు కొన్ని ఉన్నాయి, వాటి చేతను ఈ శరీరానికి ఖచ్చితంగా క్రైస్తుడు నల్లగా కొట్టాల్సిందే. స్తోత్రం చెప్పండి. అంటే నల్లగా కొట్టడం అంటే కొన్ని విషయాలు నేను చెప్తాను. ఎందుకంటే మనిషి ఇప్పుడు తాను నలగొట్టుకోవడం మానేశాడు. ఏం చేయటం? శరీరం ఎప్పుడైతే నలుగుతుందో ఏ వ్యాధి నీ దగ్గరికి రాదండి. స్తోత్రం చెప్పండి. ఎందుకంటే ఈ శరీరం ఎప్పుడైతే నలుగుతుందో, ఎప్పుడైతే శరీరం నలగొట్టబడుతుందో ఆత్మ మాట విషయంలో ఇది బలముగా పనిచేస్తాడు. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఈ శరీరం ఎప్పుడైతే ఆ రీతిగా నలగొట్టబడుతుందో ఆత్మ ఏది చెబుతుంది అంటది. లేకపోతే శరీరం ఏది చెబుతుంది మనం వినాలి. ఎలా వింటామంటే ఈ పూట మనం ఒక తీర్మానం చేస్తాం. ఏమనంటే ఈ రాత్రి అంతా ఎలా ప్రార్థన చేయాలి ప్రభువా అనుకుని ఎంతో ప్రయాసపడి చాలా త్వరగా మనం రెడీ అయిపోయి ఛాయ్ పెట్టుకుని ఈ రాత్రి ఎలాగైనా ప్రార్థన చేద్దాం. యాకోబు పోరాడాడు కదా, నేను ఎందుకు పోరాడలేని అనుకుంటాం. అంటే ఇప్పుడు దేవుడి మందిరంలో కాదు, మీ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఎప్పుడైనా ఇలాగ అనిపించింది అంటారా? అనిపించలేదా అండి? అలాంటి రోజులు నా చేతులు చాలా ఉన్నాయి. మీ చేతులు ఉంటే చేతులు ఎత్తిలాగానండి. హల్లెలూయా. అలాంటి పోరాడాలనే ఒక ఆశ ప్రతి క్రైస్తవుడికి ఖచ్చితంగా ఉంటది. అయితే మనం ఏం చేసామంటే అన్ని పెట్టుకుని అన్ని చేసి అన్ని పొరపాటుగా అయిపోయింది, సమయం అయిపోయింది, ప్రార్థిద్దాం అనే సమయంలో ప్రార్థన చేసేటప్పుడు గట్టిగా ఆలని తీస్తాం. ఏమనిపిస్తుందండి? ఇదేంటి స్టార్టింగ్ లోనే, తర్వాత ఒక 10 నిమిషాలు ప్రార్థన ముందుకు వెళ్తా ఉంది, ఏమనిపిస్తుందండి? చాలా ఇంకెందుకు ఎంత చేద్దాం ప్రార్థన, 10 నిమిషాలు అనిపిస్తుందండి. చాలా ఇంకెందుకు చేద్దాం ప్రార్థన, మళ్ళీ రేపు పొద్దున పని లేదా నీకు, రేపు పొద్దున డ్యూటీ లేదా, రేపు ఆఫీస్కి వెళ్ళవా, రేపు ఉద్యోగానికి వెళ్ళవా, రేపు వ్యాపారాలకు వెళ్ళవా, పడుగా. ఎవరు అంటున్నారు? దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి? శరీరం అంటుంది. ఎవరు మాట్లాడరు. మన శరీరం మనతో మాట్లాడేస్తుంది. అది అంటుంది, సార్లు పడుకో, చేసావు పేదరా, ఓ రేపు టైం లేదేంటి, దేవుడు అప్పుడే రావడానికి కూడా టైం ఉంది, చేద్దాం పేదరా అంటుంది. అన్నప్పుడు అవును కదా, అంత టీ పెట్టుకుని అంత తాగేసి అంత పేద చేసి అంత పనే ఉంది, ప్రభువు అక్కడ ఇంకా సమీపంలో లేదు, ఇంకా చాలా సమయం ఉంది కదా అనిపించింది మనకి. వెంటనే ఆమె చెప్పి నాయన నీకు వందనాలు, యేసు రక్తమే, ప్రభు శిలువ రక్తమే, అపవాదికి లేనంత నాశనం అని చెప్పి ప్రార్థన చేసి ప్రార్థన చేసేసుకుని ఏం చేస్తామండి? ఇప్పుడు ఎవరు మాట్లాడతాం? మనం శరీరము మాట విని వారిగా ఇక్కడ ఉంది. అప్పుడు ఆత్మ కూడా లోపల బాధపడతారే, ఈ రాత్రి ప్రార్థన చేస్తానన్నావు, యాకోబులో పోరాడుతానన్నావు. ఈ రాత్రి యాకోబు ఏ రీతిగా పోరాడాడు, ఆ రీతిగా పోరాడి యాకోబు ఆశీర్వాదాలు సంపాదించాడు కదా. ఎందుకు నేను ఆశీర్వాదాలు సంపాదించబోతున్నాను? ఎందుకు ఉద్యోగం సంపాదించబోతున్నాను? ఎందుకు ఈ పరిస్థితులు, ఈ కుటుంబంలో, ఈ ఆవేదనలో, ఈ వేదనలో, ఈ కష్టంలో, ఈ శ్రమలో, ఈ ఇరుకులో, ఈ ఇబ్బందులు నా కుటుంబంలో పరిస్థితి కారణం ఏంటి? యాకోబులో పోరాడలేకపోతున్నాను కాబట్టి అని నీకు అనిపించింది. కానీ మనసు లోపల బాగుపడుతుంది, చెబుతుంది ఇవన్నీ తీర్మానం చేసి తెలుసా, గుర్తుందా నీకు? ప్రార్థన చేస్తానన్న గుర్తుందా నీకు? చేస్తానులే ప్రభా, చాలా నీరసంగా ఉంది ఈరోజు, చాలా పని ఎక్కువైపోయింది, పరిస్థితులు బాగోలేదు, సహకరించట్లేదు అంటాం. ఏం చేస్తామండి? మళ్ళీ రేపుడు కాదు, మళ్ళీ ఒక వారం రోజుల దాకా మనకు గుర్తుండదు. ఎవరో ఒకరు చెబుతారు,
ఎవరో ఒకరు మనకి ఎక్కడ దిక్కు టచ్ అవుతారో, ఇలా ప్రార్థన చేయాలి, మనం ప్రార్థన చేయాలి, ఇలా చేస్తే దేవుడికి మర్చిపోయాను, యాకోబులో పోరాడుతున్న దేవుడికి మాట ఇచ్చాను కాబట్టి మరలా ఈ రాత్రి కూర్చోవాలి. ఎప్పుడు లేట్గా వచ్చి మనిషి ఆ రోజు మనం ముందుగానే చెప్పాలి. ఇంటికి వచ్చేసాం త్వరగా సిద్ధపాటు అయిపోయి మళ్ళీ ఛాయ్ పెట్టుకున్నాం, ఈసారి బ్లాక్ టీ పెట్టుకున్నాం. ఏంటి అని బ్లాక్ టీ పెట్టుకుందాం, మామూలు టీ అయితే నిద్ర వచ్చింది, బ్లాక్ టీ పెట్టుకుందాం. నిజమని బాబు, ఇవన్నీ నా అనుభవాలు మీకు తెలియజేస్తున్నాను. నిజంగా బ్లాక్ టీ పెట్టుకుందాం, తాగేసి ఎలాగైనా సరే ఈ రాత్రి ప్రార్థన చేయాలి అని తీర్మానం చేసి మళ్ళీ కూర్చున్నాం. అయితే మనము మరలా బలహీనులుగా మార్చడానికి తను ప్లాన్ వేస్తూనే ఉంటుందండి. ఎందుకంటే అది మాత్రం అలసిపోదుగా, మనం అలసిపోతున్నాం కానీ అది మాత్రం అది అలసిపోదు కాబట్టి మళ్ళీ అంటుంది ఆ చేసేవాళ్ళ ప్రార్థన చేద్దాం. మళ్ళీ యథావిధి యాకోబులో ఎప్పుడు పోరాడతాం. యాకోబు ఎప్పుడు పోరాడంటే 20 సంవత్సరాలు అయిపోయింది, పిల్లలకి అన్నారన్నీ అయిపోయింది, చివరికి అన్నగా 400 మందిని వేసుకుని వచ్చి యుద్ధానికి వస్తున్నాడు, చంపేపోతున్నాడు తెలిసిన తర్వాత బాబు ఈ రాత్రి ఎలాగైనా ప్రార్థన చేయాలని అప్పుడు వచ్చాడు. అంటే నేను అంటాను, అంటే ఇది చివరి సమయమా అండి యాకోబుకి? యాకోబు జీవితంలో ఇది ఇంకా నాకు ఈ చివరి రోజు. ఎస్, ఆయన ఆలోచన అదే. అందుకని తన పిల్లలను భార్యలను అందరినీ పంపించేసి వెళ్ళిపోండి, మీరు దేవుడు చిత్తమైతే మళ్ళీ కలుగుతున్నాడు అంతే పంపించేశాడు. ఎప్పుడో రేవు దగ్గర ఆ రాత్రి మోకరించాడు, ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. ఎందుకంటే ఇదిగో శత్రువు వస్తున్నాడు ప్రభువా, ఈ రాత్రి నీ చిత్తమైతే శత్రువు నుంచి నన్ను విడిపించు. అంత బాధ, అంత కష్టము, అంత వేదన యాకోబు జీవితంలో వస్తేనే గాని ఆ రాత్రి యాకోబు రేవు దగ్గరికి వచ్చి మోకరించి ప్రార్థన. ఒకవేళ నీ తీర్మానము యథార్థమైనప్పటికీ, నమ్మకమైనప్పటికీ కొన్ని విషయాలలో ఇలాగే మనము ఆ ప్రార్థనని, ఆ సమయాన్ని మనం కోల్పోవటం జరుగుతుంది. కోల్పోయినప్పుడే మనము అనుకున్నవి సాధించలేవండి. స్తోత్రం చెప్పండి. ఎస్, నువ్వు అనుకున్నది సాధించాలంటే యాకోబు ప్రార్థన చేశాడని విన్నాం అంతే. అలాంటి ప్రార్థన ప్రతి ఒక్కరు కుటుంబంలో ఖచ్చితంగా ఉండాలండి. ఆమె చెప్పండి హల్లెలూయా. అలాంటి ప్రార్థన ఒకవేళ నీవు చేయగలిగితే, అలాంటి అనుభూతి ఉండగలిగితే, ఆ రాత్రి దేవుడితోనే పోరాడిన యాకోబును నువ్వు చూస్తున్నావు కాబట్టి నీకు అనిపించాలి ఏమని, నేను పోరాడలే, ఇలాంటి ప్రార్థన నాకు కావాలి. నువ్వు ఎంత అలసిపోయినా, ఎలాంటి పరిస్థితి నీ జీవితంలో వచ్చినా ప్రార్థన చేయకుండా ఎప్పుడు పడుకోకూడదండి. పడుకోరు ఎవరయ్యా అంటే వీరు ఆత్మీయులు ఎదుగువాడు, ప్రార్థనలో ఎదుగువాడు, పరిశుద్ధతలో ఎదుగువాడు, దేవుడు కొరకు ఎదుగువాడు. ఎంత సమయం అయిపోయిన రాత్రి ఎంత టైం అయిపోయినా సరే ప్రార్థన చేయకుండా ఎంత రాదు వారికి. నేను అంటాను, ఎవరయ్యా మీరంటే మీరు ఆత్మ సంబంధులే ఉన్నారు. స్తోత్రం చెప్పాలి. మీరు ఆత్మ సంబంధులే ఉన్నారు కాబట్టి ఎంత సమయం అయిపోయి ఎంత అయిపోయినప్పుడే ఆ శరీరం అనగాలంటే ఆ రాత్రి మోకరించాలి, ప్రార్థన చేయాలంటే. ఆమేన్ హల్లెలూయా. చెయ్యగలిగితే శరీరం మీద నీకు విజయమే. ఆమేన్ హల్లెలూయా. లేకపోతే ఈ శరీరము మనం జయించలేమండి. ఈ శరీరం చాలా మోసకరమైనది. ఈ శరీరము నిన్ను ఎంత మట్టిగా తీసుకువెళ్తుంది, చివరికి తీసుకెళ్లి పాతాళం నెట్టేస్తుంది. జాగ్రత్త. కాబట్టి ఈ శరీరం మాట ఎప్పుడు మనం వినకూడదు. ఈ శరీరానికి ఎప్పుడు మనం లోపడకూడదు. ఈ శరీరముకు ఎప్పుడు నువ్వు విధేయురాలుగా ఉండకూడదు. ఆత్మకు విధేయుడు కావాలి, ఆత్మకు విధేయురాలు కావాలి. ఆత్మ మాట మాత్రమే విలువారుగా ఉండాలి. ఆత్మ మాట విలువారు చేయబడిన తీర్మానం బడి తెల్లవాళ్ళు దేవుడు మాట్లాడే వరకు ప్రార్థన చేస్తానే ఉంటారు. స్తోత్రం చెప్పండి. దేవుడు మాట్లాడే వరకు, దేవుడు కనిపించే వరకు, బాబా నీ జీవితం కార్యం చేయబోతున్నారు బాబు చాలులే అనే వరకు ఒక వ్యక్తి ప్రార్థన చేసేవారుగా ఉండాలండి. స్తోత్రం హల్లెలూయా. అంటే నేను అన్నాను, ఇది ఆత్మ సంబంధమైన శరీర సంబంధమైన ఆత్మ సంబంధమైన విషయంలో కాబట్టి యాకోబు తెల్లవారు పోరాడగలిగాడు. అదే శరీర సంబంధమైన వ్యక్తిగా ఒకవేళ ఉంటే పోరాడలేము. దేనితో పోరాడలేమండి? శరీరముతో పోరాడలేమండి. శరీరముతో పోరాడటానికి ఏం కావాలంటే బలం కావాలి. శరీరముతో పోరాడటానికి బలం కావాలి. ఆ బలము ఆత్మ ద్వారానే సమృద్ధిలోనికి వస్తుంది. ఆమె హల్లెలూయా. ఆత్మ ద్వారానే వస్తుంది. దేని ద్వారా మనము శరీరమును జయించలేము. కేవలము దేవుని ఆత్మ ఈ శరీరాన్ని జయించడానికి కారణం. ఆమె
ఈ శరీర కార్యాలను జయిస్తేనండి, వీటిని ఒకవేళ జయించేస్తే ఒక మనిషి చెప్పాను ఎక్కడ కూర్చొని పెడతాడు దేవుడు చెప్పండి, ఉన్నత స్థలం మీద కూర్చొని పెడతాడు. స్తోత్రం చెప్పండి. ఉన్నత స్థలం మీద కూర్చొని పెడతాడు. ఎందుకంటే మనం జయించవలసిన దాన్ని జయించేస్తాం. యాకోబు రాత్రి జయించేశాడు కాబట్టి, యాకోబు ఈ రోజు నుండి నిన్ను యాకోబు అని పిలువబడవు, ఇశ్రాయేలుగా పిలువబడతావు అని చెప్పండి. హల్లెలూయా. ఏమని పిలువబడతావు? ఇశ్రాయేలుగా పిలువబడతావు. ఆశీర్వదింపబడిన వాడిగా పిలువబడతావు. ఆశీర్వాదములకు కారణంగా వాడిగా పిలువబడతావు. నిన్ను చూసి శత్రువే నిన్ను ప్రేమించే వాడిగా పిలువబడతావు. తెల్లారేసరికి అన్నగారు వచ్చేసాడు. ఏం చేశాడంటే, యాకోబుని దూరం నుండి చూసి పరిగెత్తుకుని వచ్చి కౌగులించుకొని ముద్దు పెట్టుకున్నాడంట. శత్రువుని ఏం చేశాడు? ఏమంటే శత్రువుని ఏం చేశాడు? ఎవరు? దేవుడు. యాకోబు చేసిన ప్రార్థనకి ప్రతిఫలం దేవుడు శత్రువునే మిత్రుగా మార్చేసాడు. హల్లెలూయా. నీ జీవితంలో నీకు శత్రువు ఎవరైనా ఉన్నారంటే నీ శరీరం ఒకటేనండి. నేను చెప్పగలను, నీ ఇంటి ఎదురింటి వారో నీ పక్కింటి వారో నీతో స్నేహం చేయవారో వీరెవ్వరూ కాదు. ముఖ్యంగా నీ చెప్పే విషయంలో నీకు శత్రువు ఎవరైనా ఉన్నారంటే నీ శరీరమే. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఈ శరీరాన్ని మనము జయించే విషయంలో ఎప్పుడు పోరాడుతూ ఈ శరీరాన్ని నల్లగా కొడుతూనే ఉండాలి. ఆమె చెప్పండి. ఇంకొక మాట చూపిస్తాను. కొరింథీ రాసిన పత్రిక ఒకసారి తీయండి. మొదటి కొరింథీ రాసిన పత్రిక 9వ అధ్యాయము 27వ వచనం ఒకసారి చదవండి. పేజీ నెంబర్ 152. అమ్మా, గాలికి కొట్టినట్లు నేను పోట్లాడటలేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేను భ్రష్టుడైపోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. చప్పట్లు కొట్టినప్పుడు అందరూ పౌలు గారికి హల్లెలూయా. ఏమండి, ఇదిగో అనేకులకు ప్రకటించబడుతున్న నేనే. ఎవరయ్యా అంటే దైవజనులు ఆయన మాట్లాడుతున్నా అంటున్నాడు. అనేకులకు ప్రకటించుచున్న నేనే. ఒకవేళ నేను భ్రష్టుడిని అయిపోతానేమో అని నా శరీరమును నేనేం చేస్తున్నాను? నా శరీరమును నేను నలగొట్టుకొనుచున్నాను అంటున్నారు ఆయన. శరీరమును నలగొట్టుకోవటానికి ఏం చేస్తున్నారు పౌలు గారంటే చెప్పండి, శరీరమును నలగొట్టి విషయంలో ఆయన చేయి పని ఏంటంటే ఆకలిని కూడా జయించేవాడు, పేదరికాన్ని జయించేవాడు అండి. చెప్పాలి, శరీరము విషయంలో ఎన్నో సమస్యలు ఉంటాయి. వాటన్నిటిని జయించేవాడు ఏం చేయబడతాడు? తాను శరీరమును చెప్పండి సార్ నలగొట్టువాడు. ఏమని రాయబడి ఉంది అక్కడ? గాలికి కొట్టినట్లు నేను పోరాడట్లేదు కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించుచున్న నేనే ఏమవుతాను? భ్రష్టుడిని అయిపోతానేమో ప్రభువా. అందుని బట్టి నేను ఏం చేస్తున్నాను? నాకు నేనే నలగొట్టేసుకుంటున్నాను అంతే. హల్లెలూయా. ఈ రోజు నేను అంటున్న విషయము, ఈ రోజు మీరు ఏం చేయగలుగుతున్నారు? శరీరమును నలగొట్టే విషయంలో మీరు ముందుకు వెళ్ళగలుగుతున్నారా? శరీరాన్ని నలగొట్టట్లేదండి. ఈ రోజు శరీరాన్ని నలగొట్టే విషయంలో మనము పోరాడట్లేదు. శరీరాన్ని నలగొట్టాలంట. నలగొట్టకపోతే ఆయన అంటున్నాడు, అంత పవిత్రంగా పరిశుద్ధంగా దేవుని కొరకు పనిచేసే విషయంలో దేనినైనా జయించిన వ్యక్తి అంటున్నాడు, నేను ఒకవేళ భ్రష్టుని అయిపోతానేమో. అలా జరగకుండా ఉండాలంటే నా శరీరాన్ని నేను ఏం చేస్తున్నాను ప్రభా? నలగొట్టుకొనుచున్నానయ్యా. హల్లెలూయా. ఈరోజు మనందరము చేయాల్సిన పని మన శరీరమును ప్రభు పని నిమిత్తము నల్లగొట్టుకునే వారుగా ఉండాలి. ఆమేన్. ఎందుకంటే ఇక్కడ రాయబడిన మాట, ఒకవేళ నేను భ్రష్టుడిగా ఒకవేళ మారిపోతానేమో అంటే ఒక మనిషి భ్రష్టుడిగా మారిపోతాడు కాబట్టి ఆయన అంటున్నాడు, మారిపోతాడేమో ప్రభు. అలా మారకుండా ఉండాలంటే నా శరీరాన్ని నలగొట్టేసుకుంటున్నాను. ఒక క్రైస్తవ జీవితంలో తాను నలగొట్టుకోవాలి అంటే తాను శరీరము విషయంలో తాను ఏం చేయాలి చెప్పండి సార్? అంటే దీనిని ఎక్కువగా సుఖపెట్టే విషయంలో ముందుకు పోకూడదు. శరీరాన్ని ఎప్పుడు సుఖపెట్టడానికి చూడొద్దు. అప్పుడప్పుడు ఈ శరీరానికి ఏం కావాలంటే కష్టం కావాలి, దీనికి చెమట పట్టాలి, దీనికి బాధ రావాలి, దీనికి బాధ తెలియాలి, నొప్పు తెలియాలి. తెలియకపోతే ఇదేమవుతుంది చెప్పండి? ఆత్మను జయించేస్తుందండి.
ఈ శరీరానికి బాధ అనేది ఏదో ఉండాలి, లేకపోతే ఇది ఆత్మను జయించేది. ఆత్మను జయించేసిందంటే మనం పాతాళానికి వెళ్ళిపోతాం. ఒక విషయం చూడగా చెప్పనా, ఇప్పుడు ఇదేంటిది కాదు సార్, ఇక్కడ ఏముంది? మనస్సు, ఇటువైపు ఆత్మ, ఇటువైపు శరీరము. అంటే సింపుల్ గా మీకు అర్థం ఏంటంటే చెప్తున్నాను. మనస్సు, ఇది మనస్సు, ఇది ఆత్మ, ఇది మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాను. ఇలా చూస్తే ఇప్పుడు దేని వైపు చూడాలి మనము? ఇలా చూస్తే ఆత్మ పని చేసుకుంటూ వెళ్తామండి. స్తోత్రం చెప్పండి. ఇలా చూస్తే శరీర పని చేసుకుంటూ వెళ్తాం, అంతే. హల్లెలూయా. ఇప్పుడు ఏ పని చేయాలి? శరీరం పని చేయాలా, ఆత్మ పని చేయాలా? మనము శరీర సంబంధమైన పని చేయాలా, ఆత్మ సంబంధమైన పని చేయాలా? అంటే మన మనస్సును బట్టి ఉంది ఇప్పుడు ఇది, అంతేనండి. చూడండి, మాట కూడా చూద్దాం ఒకసారి. రోమపత్రిక తీయండి ఒకసారి. రోమపత్రిక 8వ అధ్యాయము 5 నుంచి 9 వచనాలు. శరీర విషయముల మీద మనసుందురు, ఆత్మానుసారులు ఆత్మ విషయములో మనసును ఉంచుతారు. శరీరానుసారమైన మనస్సు మరణము. ఇది వదిలేసావు నువ్వు. హల్లెలూయా. ఏమండి? శరీరానుసారమైన మనసు ఏంటిది? మరణము. దేనికి మరణాన్ని తీసుకొచ్చింది? ఆత్మకు మరణాన్ని తీసుకొచ్చింది. అంటే ఆత్మానుసారమైన మనుషులు ఆత్మ విషయమే మనసు ఉంచుతారంట. శరీర సంబంధమైన మనిషి శరీర విషయమైన విషయాల మీద మనసు ఉంచుతారు, అంతేనండి. మనస్సు చెప్పారు కదా, ఇది మనస్సు, ఇదేమో శరీరము, ఇదేమో. ఇప్పుడు మనము దేని వైపు చూడాలి? ఒకవేళ మన శరీరం, మన ఆత్మ, ఇప్పుడు మన ఈ మనస్సు ఉంది, ఈ మనస్సు శరీర సంబంధమైన ఒక పని మీదకి వెళ్తుంది అని గర్తిస్తుంది. ఎవరు? ఇటు పక్కన ఉన్న ఆత్మ. అప్పుడు ఎప్పుడైతే ఇది మనం గర్తించిందో మనం ఏం చేయాలండి? చెప్పాలి. ఒకసేపు మళ్ళీ వస్తుంది బాబు. ఒక్కసారి శరీర సంబంధమైన విషయాల మీద వారు మనస్సు ఉంది కాబట్టి వారికి ఏమొచ్చిందంటే మరణము వచ్చింది. హల్లెలూయా. అంటే శరీర సంబంధమైన విషయాల మీద మనస్సు ఉంచి వారికి ఏముంది? ఇప్పుడు చెప్పండి, ఏం పర్లేదు. చెప్పండి. అలాగా శరీర విషయంలో శరీర సంబంధమైన మనస్సు ఒకవేళ నువ్వు ఉంచితే అది వారికి మరణాన్ని తీసుకొస్తుంది. ఆత్మ సంబంధమైన విషయాన్ని తీసుకొస్తే అది నిత్య జీవానికి నడిపిస్తా ఉందామని చెప్పి చెప్పడం కూడా ఇప్పుడు ఆత్మ సంబంధమైన మనస్సు గొప్పదా, శరీర సంబంధమైన మనస్సు గొప్పదా అండి? ఇప్పుడు మీరు ఏం చేయాలంటే 3 గీతలు గీయాలి. గీసి మధ్యలో మనసుని రాయండి, కుడివైపు ఆత్మను రాయండి, ఎడమవైపు శరీరం రాయండి. రాసి దేని వైపు చూడాలో ఆలోచన చేయండి. క్రైస్తవ సంఘమా, క్రైస్తవ జీవితంలో ఉన్న మీరు, నేను, ఎవరైనా మనసు ఆత్మ సంబంధమైన విషయాల మీద పెట్టాలి. స్తోత్రం చెప్పండి. ఆత్మ సంబంధమైన విషయాల్లో ఒకవేళ నువ్వు ముందుకు వెళితే నీకేముందంట? ఏముందని రాయబడిందండి? నిత్య జీవం ఉంది. అంటే నిత్య జీవానికి వెళ్ళటానికి మనము ఆత్మ వైపు చూడాలి. లేదనుకోండి, అవసరం లేదండి, నాకు పర్లేదండి, బ్రతికినంత కొత్త ఆనందంగా బ్రతికేస్తానండి, సంతోషంగా బ్రతికేస్తాను, బాబు నీకు కష్టం అవుతుందండి, కొత్త బతికినంగా అడుగుతాం, హ్యాపీగా బ్రతకపోతే ఎలాగండి అని అనుకున్నాం అనుకోండి, ఎక్కడ చూద్దాం? ఒకవేళ బ్రతికినంత చెప్పి ఆనందంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది, హ్యాపీగానే ఉంటుంది ఇది. కానీ అది ఈ దేహమును ఒకవేళ విడిచిపెట్టేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతుందండి? అంటే మరణం ఉంది కదా. మరణం అనగా 2 మరణాలు ఉన్నాయి, మనందరికీ తెలుసు. ఒక మరణం ఏంటి? శరీర సంబంధమైన మరణం. రెండోది ఆత్మ సంబంధమైన మరణం. అంటే ఇక్కడ రాయబడిన మరణం ఏంటి అంటే ఆత్మ సంబంధమైన మరణమే. స్తోత్రం చెప్పండి. ఇది ఆత్మ సంబంధమైన మరణం. కాబట్టి మనస్సు ఎక్కడ ఉంటే ఆత్మ సంబంధమైన మరణం వస్తుంది, శరీర సంబంధమైన మరణం కాదు. శరీరం వైపు చూడకూడదు, ఆత్మ సంబంధమైన విషయాల్లో ఆత్మ వైపు చూస్తే నిత్య జీవానికి ఈ ఆత్మను పంపించిన వారు అవుతాం. అంటే దేవుడికి హల్లెలూయా. చూడండి, ఇంకొక విషయం చూపిస్తున్నాను. ఫిలిప్పీ రాసిన పత్రిక ఒకసారి తీయండి అందరూ. ఫిలిప్పీ రాసిన పత్రిక పేజీ నెంబర్ 180 అండి. పేజీ నెంబర్ 180, 3:19. నాశనమే వారి అంతము,
వారు కడుపే వారికి దేవుడు. చదువమ్మా. భూ సంబంధమైన వాటి అందే మనసు నుంచుచున్నారు. చాలమ్మా, దేవుడికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నాశనమునకు కారణం ఏంటంట చెప్పాలండి. నాశనమునకు వారు అంతమని రాయబడి ఉంది ఇక్కడ. అంటే నాశనం అంటే అంతం అంటే ఏంటంటే నశించిపోవటం. దానికి కారణం ఎవరంటే మనము తెచ్చుకున్న నాశనమేనంటది. అయితే వారు కడుపే వారికి దేవుడు. ఇది చదివితే మనకి ఏమర్థం అవుతుందంటే, ఇది సార్ కట్టబడుతుంది దేనికోసం? కడుపు నిండా తిన్నాను కాదా అంటే ప్రతి విషయంలోని చెప్పాలి. ప్రతి విషయంలో ముందు ప్రాముఖ్యత దేనికి ఇస్తాం సార్? మనం కడుపుకి. ఎందుకంటే కట్టబడేది ఎవరి కోసం అంటే జాడు. ఇక్కడ ఏమని రాయబడిందంటే, ఏమని రాయబడింది? వారి కడుపే వారికి ముందు. ఏదైనా తిరిగి పెట్టే కానీ నేను దేనికన్నా నైవేద్యములు పెట్టినా ఏది పెట్టినా ఎవరికి పెట్టినా ముందు నేను కడుపు నిండా తిన్న తర్వాతే. ఎందుకంటే వారి దేవుడు ఎవరంటే కడుపేనండి ఇక్కడ. కాబట్టి వారు భూ సంబంధమైన విషయాల్లో మనసు ఉంచుతారు, కానీ ఆత్మ సంబంధమైన విషయంలో ఏం చేస్తారండి? భూ సంబంధమైన విషయం అంటే చెప్పాలి, శరీరపరమైన ప్రతి ఆలోచన దేవుడు అంటున్నాడు ఇది భూ సంబంధమైన ఆలోచన. క్రైస్తవులుగా పిలువబడుతున్న మనందరికీ కావాల్సింది భూ సంబంధమైన చెప్పాలి. భూ సంబంధమైన విషయాలు కాదు, ఆత్మ సంబంధమైన విషయాల్లో ముందుకు వెళ్ళాలి. స్తోత్రం చెప్పండి. దేని విషయంలో మనం ముందుకు వెళ్ళాలి అని అడిగితే ఈ భూ సంబంధమైన విషయాలు కాదు, ఆత్మ సంబంధమైన విషయాల్లో ముందుకు వెళ్ళాలి. కాబట్టి ఇప్పుడు చెప్పండి, ఏ విషయమైనా మనం ముందు మన కడుపు పెట్టాలా లేకపోతే ముందు దేవుడు పని చేయాలా? దేవుడు పని చేయాలి. ఏ విషయంలో ఒకవేళ నువ్వు ఏదైనా ఉపవాస దినం ఒకవేళ ప్రకటించినా ముందు దీన్ని మార్చాలి. అంటే కడుపు మాడకుండా శరీరము నలగదు. స్తోత్రం చెప్పాలి. నలుగుతుందా చెప్పాలి, నలుగుతుందా? ఇప్పుడు తప్పుపోని కుమారుడు కోసం మన అందరికీ తెలుసండి. తండ్రి దగ్గరికి వచ్చి, నాయన నీతో నేను ఉండలేను, నా ఆస్తి నాకు ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతాను అన్నాడు. వెళ్ళిపోతానంటే తండ్రి వెంటనే 2 వాటాలు చేసి చిన్న కొడుకు ఇవ్వాల్సిన వాటాలు ఇచ్చేస్తే వాడు వెళ్ళి భూ సంబంధమైన వాటి పని విషయంలో శుభ్రంగా ఆస్తి అంతటిని పాడు చేసి తర్వాత తండ్రిని ఎత్తుక్కుంటూ, ఎందుకంటే వాడు చివరిగా పందులు ఆ పొట్టు తినడానికి కూడా లేదు వాడికి. కాబట్టి ఏం చేశాడంటే, నా తండ్రి దగ్గర చాలా మంది పనివారు ఉన్నారు కాబట్టి కనీసం అక్కడికి వెళ్ళి ఆ ఒక పూట భోజనం పెట్టమని ఆ పనివారిలో ఒక్కడికైనా బ్రతికేస్తాను చాలు అని తండ్రి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. పరిగెత్తుకుంటూ వచ్చిన తనను చూసి, దూరం నుండి చూసి తన తండ్రి ఏం చేశాడండి, హత్తుకుని తీసుకుని వచ్చి ఏం చేశాడంట, వాడికి కావలసినది సమృద్ధిగా పెట్టాడండి. లేదా సమృద్ధిగా పెట్టి మరలా తను వచ్చాడని తన ప్రాంతం అంతా ప్రకటించి ఆ ప్రాంతంలో ఉన్న వారందరికీ ఆ పూట సమృద్ధి విందు పెట్టాడని బైబిల్లో చదువుతూ ఉన్నాము. అయితే ఈ విషయంలో మనకి అర్థమైంది ఏంటయ్యా, వాడు చివరిగా భూ సంబంధమైన విషయాల్లో చాలా సమృద్ధిగా ఉన్నాడు, కానీ ఆత్మ సంబంధ విషయాలు అన్ని కోల్పోయాడండి. కాబట్టి దేవుడే, పరలోకపు తండ్రే ఎదుర్కొని ఆ ఆత్మ సంబంధమైన విషయంలో పడిపోయిన వాడిని ఏం చేశాడండి, దేవుడు వెంటనే విడిచిపెట్టేశాడు. నాకెందుకు రాని అన్నాడు, విడిచిపెట్టి వెళ్ళిపోతే వదిలేశాడు? లేదు, వెంటనే వెళ్ళి పట్టుకున్నాడు, ముద్దు పెట్టి తీసుకొచ్చాడు. మళ్ళీ ఆ ప్రాంతంలో ఒక ఘనమైన కార్యం చేశాడు. దేవుడికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. అంటే వాడికి కడుపు కాలితేనే కానీ ఏం తెలియలేదండి, తండ్రి విలువ తెలియలేదు. నేను అంటాను, అందుకన్నా నేను కడుపు కాలాలి, కాలితేనే కానీ ఈ శరీరము మన మాట వినదు. దీనికి కావలసినవన్నీ మనం సమకూర్చుతున్నాము. సమకూర్చేటప్పుడు ఇది మన మాట ఎందుకంటది? మీ పిల్లల విషయమైనా సరే అర్థం చేసుకోండి ఒకసారి. కావలసినవన్నీ వాళ్ళకి మనం ఇస్తూ పెడుతూ అడిగినవన్నీ కొనేస్తూ ఉంటే వాళ్ళకి డబ్బు విలువ తెలియదు. తెలుస్తుందా? ఏదో అడిగారు, అది చాలా విలువైన అయినప్పటికీ అప్పో చేసి కొనిచ్చేసాం. కొనిచ్చేసిన తర్వాత వారికి దాని విలువ కష్టపడి కొనుక్కుంటే తెలుస్తున్నాం. హల్లెలూయా. కష్టపడి కొనితే దాని విలువ ఏంటో మనం కూడా అంతేనండి. ఈ కడుపుని మార్చే విషయంలో కూడా మనం కొన్ని విషయాల్లో జాగ్రత్త పడాలి. పడకపోతే ఆత్మ మాటి శరీరము వినదో.
శరీరము ఎప్పుడైతే బలహీనం అవుతుందో అప్పుడే ఆత్మ మాట అది వింటుంది. స్తోత్రం చెప్పాలి. అంటే శరీరం నీరసం అయిపోతుందంటే మనం నీరసం అయిపోతాం కాదు. శరీర సంబంధమైన విషయాల్లో దాన్ని నలగొడితే ఆత్మ సంబంధమైన విషయంలో ఉండే బలము చాలా అద్భుతం. స్తోత్రం చెప్పాలి. ఎందుకంటే ఆత్మ సంబంధమైన బలము ప్రతి విషయాన్ని జయించేస్తుంది. స్తోత్రం చెప్పండి. బలహీనత ఏం కాదు, అది బలహీనత కాదు, ఆత్మ సంబంధమైన బలం ఇది. ఆత్మ సంబంధమైన బలము పొందేవాడు శరీర సంబంధమైన ప్రతి విషయంలో యోసేపులో పారిపోతాడంటే స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఏం చేస్తాడండి? యోసేపును చూస్తే అనిపిస్తుంది, అమ్మో ఈయన ఆత్మ సంబంధమైన వ్యక్తి కానీ శరీర సంబంధమైన వ్యక్తి. ఆత్మ సంబంధమైన వ్యక్తి కాబట్టి పాపాన్ని నుంచి పారిపోయాడు. శరీర సంబంధమైన వ్యక్తి అయితే పాపాన్ని చూసి వెళ్ళి విడిచిపెట్టి రాడు. ఎందుకంటే అది గర్దిస్తున్నామేమో, మనం ఆత్మ నేను గర్దిస్తుంది. ఎప్పుడన్నా అనిపించిందండి? క్షమించాలి, అలా అడిగితే మళ్ళీ ఏమని అనుకోవద్దు. ఎందుకంటే మనం తప్పు చేసేటప్పుడు మనలను ఒక వ్యక్తి ప్రేరేపించినట్లు ఉంటది. ఎప్పుడన్నా మనం చేయకూడని పని, చేయకూడని పొరపాటు చేస్తామంటే తప్పు చేస్తాం అనేటప్పుడు ఇది ఎవరో మనం దీని ముందు ఆలోచించమండి. ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచిస్తే పరిగెట్టుకుని ఆత్మ దగ్గరికి వచ్చేస్తామంటే దేవుడికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. యోసేపు అలాగే చేశాడండి. చెప్పాలి. యోసేపు పొద్దేపరి వారి రూములోనికి వెళ్ళినప్పుడు, భార్య దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె ఆయనను కోరుకునేటప్పుడు ఆయన చేతులు అంటే ఆయన వస్త్రాలను కూడా ఆమె తీసుకున్నట్టుగా రాయబడి ఉంది అక్కడ. అంటే అంత భయంకరమైన పరిస్థితి వచ్చిన ఆయన ఆత్మ సంబంధమైన వ్యక్తి కాబట్టి శరీరానికి ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. దాని వైపు చూడలేదు. ఏం చేశాడు? పరిగెత్తి పాప నుంచి దూరంగా వెళ్ళిపోవాలి. అప్పుడే మనము ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా పిలువబడతాం. చప్పుడు కొట్టేసాను. ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా పిలువబడాలి అంటే శరీరాన్ని నలగొట్టబోతే మాత్రం చేయగలమండి. శరీరాన్ని నలగొట్టాలి. ముందు దీన్ని ఏ విషయం నలగొట్టాలంటే ఉపవాసాల్లో నలగొట్టాలి అండి, ప్రార్థన విషయం నలగొట్టాలి, దేవుడితో సహవాస విషయంలో, బైబిల్ చదివే విషయంలో, అంటే ప్రతి విషయంలో ఎప్పుడైతే దీన్ని నలగొడతాం. ముఖ్యంగా శరీరం నలగొట్టబడటానికి కారణం ఒక్కటే చెప్పండి, ఏంటది? శరీరమును నలగొట్టడానికి, అది మానవ మాట వినటానికి ఒకే ఒకటి చేస్తే లొంగుతుంది కాదు. ఏం కాదు చెప్పనా? ఉపవాసం అండి. స్తోత్రం చెప్పాలి. ఉపవాసం చేయాలి. ఉపవాసం చేస్తే దీనికి ఏమవుతుంది? బాబు నాకు కావాల్సింది పెట్టు, అది వంటరా ఇది వంటరా అని వెనకాల కూర్చొని అంటుంటది. అబ్బాయి లేదు, నేను 3 రోజులు కూర్చున్నాను ఇక్కడ, అంతే. నీకేం లేదు, నైవేద్యములు బంధు. అంటే ఒక 3 రోజులు 4 రోజులు 5 రోజులు 7 రోజులు అనుకున్నామండి. అనుకుని కూర్చున్నప్పుడు వెనకాల కూర్చి ఇది అంటుంది. మనల్ని ఏమంటుంది? బాబు కదా ఈ కోట్లు టిఫిన్ చేసి, బాబు కదా ఈ 3 రోజులు తాగే, బాబు కదా 7 రోజులు తాగే, బాబు మొత్తం ఇది ఉపవాసం ఆపేది బాబా అంటే వెనకాల నుంచి మాట్లాడద్దండి. ఎందుకంటే మనం ఒక తీర్మానం చేపట్టాం. ఏమనంటే ప్రభు శరీరం నలగొట్టాలనుకుంటున్నాను, ఉపవాసం ఉండాలనుకుంటున్నాను, ప్రార్థన చేయాలనుకుంటున్నాను, ఉన్నత శిఖరంలో కూర్చోవాలనుకుంటున్నాను, చెప్పబడాలి అని తీర్మానం చేస్తాం. ఆ తీర్మానం చేసి ఉపవాసం ఉన్నాం. ఇదేమంటుందంటే అవన్నీ చెప్తా కూర్చుంటుంది. ఏంటిది? నువ్వు ఏదో సత్య సావర ముందు నాకేం కావాలా? కొద్ది జావుగా అది తీసిరా, అందులో కొద్ది ఎక్కువ మధ్య కూడా కలుపుతుంది. 7 చేసేసినట్టు ఉపవాసం కదా. దేవుడికి స్తోత్రం. కొంతమందిని చూస్తే నవ్వు వచ్చేస్తాడు. ఉపవాసాలు ప్రార్థనలు పెడితే ఇంత పొడుగు మజ్జిగ బాటిల్, ఇంకో జావ ఏంటది, రాగి జావ అండి, రాగి జావ బాటిల్, మజ్జిగ బాటిల్, అలాగే 4 అరటిపళ్ళు, ఒక యాపిల్, అందులో చాకు అన్ని పెట్టుకుని ఏం చేస్తారంటే ఉపవాసం కూర్చుంటారండి. కోతోటి ఉపవాసం చేసింది చెప్పారండి మీకు ఎప్పుడన్నా? కోతి ఉపవాసం చేసింది మీకు చెప్పలేదు, మీకు చెప్తాను. కోతి ఒక ఉపవాసం ప్రకటించుకుందంటే ఏదో కార్యం కోసం ప్రకటించుకుని ఉపవాసం మొదలు పెట్టింది. ఉపవాసం మొదలు పెట్టాక ప్రార్థన చేస్తుంది. పాపం చేస్తుండే కదా, కొద్ది నీరసం వస్తుంది. ప్రార్థన అంటే ఉపవాసం అంటే నీరసం కదమ్మా. నీరసం వచ్చింది. నీరసం వస్తే ఇది అందంగా నీరసం ఎక్కువైపోతుంది, అంటుకొని చూస్తున్నాను, ఫ్రిడ్జ్లో ఉందా, తెచ్చుకోగలనా లేదా అని ఆ ఉపవాసంలో పాపం వెళ్ళి తెచ్చి అంటుకొని తెచ్చి దగ్గర పెట్టుకున్నాడు. దగ్గర పెట్టుకుంది. తర్వాత మళ్ళీ కాసేపు ప్రార్థన చేస్తుంది. అంటుకున్నాం చూస్తూ అన్నదంటే
మళ్ళీ బాగా నీరసం వచ్చేస్తున్నాను, తొక్క తీయగలను లేదని తొక్క తీసేసి పక్కన పెట్టిందండి. తొక్క తీసి పక్కన పెట్టిందండి. ఎందుకంటే అంటే తొక్క కూడా తీసే ఓపిక ఉండదేమో దాని భయం. సరే మళ్ళీ ప్రార్థన చేస్తా మొదలెట్టి అంటుకోవడం అసలు చెయ్యాలి ఎగుతుంది లేదో అంటుకోవడం నోట్లో పెట్టేసుకుందో తర్వాత అది తీసి కుక్కను పెట్టిందంట అంటుపడి. మళ్ళీ ప్రార్థన చేస్తున్నాడు, ఎక్కడ పెట్టి కుక్కను పెట్టి అన్నదంటే బాబు చాలా నేర్చి వచ్చేస్తుంది మీకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటి మింగడానికి కూడా నీరసం వచ్చేద్దేమో ఏం చేసిందంట. అప్పుడు అనుకుందంట అర్రే మాకు ఏమైంది, మనకు ఎక్కకూడదంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు అనుకుందంట అర్రే తప్పు చేశాను, అనవసరంగా తెచ్చుకుని దగ్గర పెట్టి ఏం చేశాను. ఇలాంటి ఉపవాసాలు మొత్తం చేయమోకండి. ఏమండి ఇప్పుడు మనం చేసే ఉపవాసం మనకు కరెక్ట్గా యథార్థంగా మోకరించి కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తే అలా ఆమె దగ్గర కాదు. 2 రోజులు ప్రకటించు, ప్రార్థన చెయ్యి. ఈ శరీరము అలసే కొలది ఇది నీ మాట ఎంత మొదలు పెడుతుంది. హల్లెలూయా. దీనికి ఎప్పుడైతే నీరసం మొత్తం మొదలు పెట్టిందో నీ మాట బాబు, నీ మాట ఏంటో బాబు, త్వరగా నువ్వు ఏం చెయ్యి, ఉపవాసం ముగించు. వెనకాల నుండి మాట్లాడుతూ ఉంటది, త్వరగా ముగించి నీ మాట ఏంటో నువ్వేం చెప్తే ఏంటని అంటది. నల్లకు కూడా ఎత్తున లేకపోతుంది, మనం ఏం చేయలేదు దానికి చెప్పండి. భయం చెప్ప నల్లకు కూడా ఎత్తున మాట అనకపోతే ఎదుర్కొంటాం. భయం చెప్పామనుకోండి నువ్వు మాట ఏంటో లేదు, వెంటనే 3 రోజులు ప్రార్థన, 3 రోజులు అయిపోయిందండి. వెంటనే ఏం చేస్తావు, ఏదో తినాలి కదండి. తిన్న తర్వాత ఇక్కడ ఆత్మకు బలము సమృద్ధిగా ఉంటుంది. స్తోత్రం చెప్పాలి. ఎందుకంటే ఈ 3 దినములు నువ్వు నిలవబడ్డానికో, మోకరించడానికో, కన్నీళ్ళు విడవడానికో, ప్రార్థన చేయడానికో శరీరం సహకరిస్తే కాదండి, ఆత్మ సహకరించింది కాబట్టి చేయగలిగాం. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఎందుకంటే దానికి అది ఇష్టం. ఉపవాసం అంటే ఇష్టము, కన్నీరు విడవడం అంటే ఇష్టము, ప్రార్థన చేయడం అంటే ఇష్టము, బైబిల్ చదవడం అంటే ఇష్టము, పరిశుద్ధ సహవాసం అంటే ఇష్టము, సంఘ సహవాసం అంటే ఇష్టము. అంటే ఇలాగ ఉంటుంది. ఎందుకంటే ఇది దేవుడికి సంబంధమైన విషయము కాబట్టి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేవుడు పని చేస్తే ముందుకు వస్తుందండి ఇది. హల్లెలూయా. దేవుడు పని చేస్తే ముందుకు వచ్చి సహకరిస్తుంది. నీకు ఎంత బలహీనత వచ్చినా సరే నడవటానికి ఊపు గతిస్తుంది. ఆమె చెప్పాలి. నువ్వు తినే ఆహారం కాదు నీకు బలం, నువ్వు చేస్తున్న ఉపవాసము ద్వారా ఈ శరీరము నలగ కొట్టబడితేనే కానీ ఈ ఆత్మ మాట వినటానికి అది ముందుకు రాదండి. కాబట్టి ఎప్పుడైనా మనం ఇలాంటి ఉపవాసాలు చేయాలని ఒకవేళ ప్రకటించబడితే మనకి ఏ దూరం ఉండాలి, మజ్జిగ బాటిల్, రాగిజావ బాటిల్, అరటి పండ్స్, యాపిల్స్, ఫ్రూట్స్ తినచ్చంటే ఉపవాసం ఉంటుంది. ఇవి ఎక్కడ కనపండి బాబు. అసలు ఈ ఉపవాసం అంటే యథార్థంగా చేస్తే ఎక్కడదండి. మరి ఫ్రూట్స్ తినచ్చంటే ఎవడో చెప్పారండి వీళ్ళకి. ఫ్రూట్స్ తిని ఏం చేస్తారండి, 2 ఇడ్లీ తినచ్చండి. ఉపవాసం ఉంటే 2 ఇడ్లీ తినచ్చరా? ఎందుకంటే ఒక 10 ఇడ్లీ తింటే ఉపవాసం పాడైపోతుంది. 2 ఇడ్లీ తింటే చాలా చెప్పు. కాబట్టి ఏం చేయగలం ఇప్పుడు, ఇంకా పేదని ఎక్కడ చేయగలం మనం. శరీరమును సుఖపెట్టే విషయంలో మనం ముందుకు వెళ్ళినంత కాలము ఇది ప్రార్థనకు అంగీకరించడానికి, మోకరించడానికి ఒప్పుకోలేదు. నేను ఎక్కడ ఒంగుంటాను, ఒంగోలనే నాటది ఇది. ఎందుకంటే నలగది, ఇది నలగలేదు కాబట్టి మోకరించడానికి ఒప్పుకోదులే. దీన్ని ఉపవాసం పెట్టి దీన్ని నలగొట్ట పెడితే అదేం చేస్తుంది, సెపరేట్ ఉంటుందండి, సహకరిస్తుందండి. అప్పుడు నీ కుటుంబంలో నువ్వు ఏదైతే తీర్మానం చేయబడి ఉపవాసాన్ని ప్రకటించావో దానిని ముందు నువ్వు సాధించగలవు. ఆమె చెప్పాలి, సాధించగలవు. ఎప్పుడు ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి పండు తెచ్చి దగ్గర పెట్టి తొక్క తీసి పక్కన పెట్టి బొక్కలు పెట్టి కుక్కలు మింగేదో అన్నప్పుడు కాదండి, వాటన్నిటిని చూసి విసర్జించి ఉపవాసం చేస్తున్నాం. హల్లెలూయా. నేను చెప్పాను కదా, ఇప్పుడు అప్పుడప్పుడు వింటుంటాం, విన్న మాటలండి ఇవి. ఈ పండగ టైంలోని ఇలాంటి టైంలో ఉపవాసం అన్నాను కాబట్టి 4 రోజులు 5 చేస్తానండి. ఎవరో నా దగ్గర అన్న మాట్లాడేది, ఈ 4 రోజులు ఆగి చేస్తారంటే ఏమంటే ఈ 4 రోజులు కొద్ది పండగలు కదండి, ఈ 4 రోజులు ఇంట్లో బిర్యానీలు చికెన్ వండుతారు కదండి, కాబట్టి మరి అయితే తినాలి కదండి, ఉపవాసం ఉంటే తినకూడదు కదండి. నీ కడుపే నీకేంటి, ఏం మాట్లాడేటండి.
కాబట్టి వాటి నైవేద్యములు వాటి స్వీకరించాలి. కాబట్టి మనము వాటికి సహకరించే విషయంలో దేవుడికి మనము సహకరించే విషయంలో దూరంగా ఉంటామండి. హల్లెలూయా. కాబట్టి మన శరీరము నలగాలి, నలిగితే నీ మాట వింటుంది, మాట వింటే పరలోకానికి వెళ్తామని చెప్పండి. చివరిగా ఇంకొక వాక్యం చదివించి ముగించేస్తాను. ఎఫెసీ రాసిన పత్రిక పేజీ నెంబర్ 175. ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చదవండి. వారైతే అంధకారమైన మనస్సు గలవారే తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలిగి జీవములో వేరుపరచబడిన వారై తన మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు. హల్లెలూయా. ఎవడి తమ మనసుకు నచ్చిన అంటే వ్యర్థమైన వాటిని వీరు ఏం చేస్తున్నారంట? దేనికి నచ్చినట్టుది? మనసుకు నచ్చిందంటండి. వారు హృదయ కాఠిన్యము వలన వారు హృదయం అంటే వారి ఆలోచన దానికి ఏమైందంటే అది వ్యర్థమైంది. కాబట్టి వారు దానిని అనుసరించి అంతే. అంటే ఈ మనసు దేనిని అనుసరించిందంటే ఇప్పుడు చెప్పండి, భూ సంబంధమైన వాటిని అనుసరించింది. దేని వలన అంటే నీ హృదయ కాఠిన్యము వలన ఈ భూ సంబంధమైన వాటిని ఒకవేళ నువ్వు అనుసరిస్తే ఆత్మ సంబంధమైన విషయాలకి మనం లోబడవండి. ఆత్మ సంబంధమైన విషయంలో లోబడితే శరీర సంబంధమైన విషయంలో లోబడవు. స్తోత్రం చెప్పాలండి. ఎందుకంటే ఆత్మ సంబంధమైన విషయంలో నువ్వు ఖచ్చితంగా నిలబడ్డావు కాబట్టి శరీర సంబంధమైన విషయాలకి మనం ప్రసిద్ధి లేదా అని ఎందుకు లోపడతాం? వాటిని చూస్తే గద్దె తెచ్చి ఇలాంటివి చూడకూడదు. చూస్తే ఏం చేస్తాం? రాత్రి అంతా వచ్చేసి ఏడ్చేసి ప్రార్థన చేస్తాం. ఎందుకని? ప్రభా చూడకూడదు చూశాను, చేయకూడదు చేశాను, ప్రభా ఇలాంటి ఎప్పుడు నా కంటికి కనిపించకుండా ఉండినట్లు నాకు సహాయం చేయదేవా అని శరీరం మరి నాకు ఎంత సూత్రం చెప్పాలి. అందుని బట్టి మనం ప్రతి విషయంలో ఈ శరీరాన్ని నల్లక కొట్టకపోతే ఇది మన మాట వినదు. మన మాట వినకపోతే దేవుని రాజ్యానికి మనం వెళ్దాం. ప్రతి ఒక్కరికి, ప్రతి క్రైస్తవుడికి, క్రైస్తవురాలికి ఒక నిరీక్షణ ఏంటంటే నేను చచ్చిపోతే నీ రాజ్యానికి రావాలి. అంతే కదండి. ప్రతి ఒక్కరు నేను సత్తే నీ రాజ్యానికి రావాలి అనే తీర్మానముతో ప్రతి ఒక్కరూ చెప్పాలి. మార్పు చెంది, మారు మనసు పొంది, రక్షణ పొంది ప్రభు సన్నిధిలో ఎంతో ప్రయాసపడుతున్నాం. కాబట్టి ఆ నిరీక్షణ పోగొట్టుకోకుండా ఈ భూ సంబంధమైన వాటి విషయంలో మనం చెప్పాలండి విధేది కాకూడదు, లోపడకూడదు. వాటికి ప్రభువుకి లోపడాలి. ఆత్మ సంబంధమైన విషయాలకు లోపడాలి. ఆత్మ సంబంధమైన విషయాలకు భయపడాలి. నీ శరీరంలో నలగగొట్టు విషయంలో, ఉపవాసాల విషయంలో, ప్రార్థన విషయంలో, సహవాస విషయంలో ఎప్పుడు ఎడతెగక ఉంటే నీ శరీరం తను నలగొట్టుబడి వాడే ఎయ్యబడతాడంటే ఉన్నత శిఖరం మీద కూర్చుండేవాడు ఆమె చెప్పి చెప్పండి కూడా ఒకసారి అందరూ కొద్ది మాటలు ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. మరి సమయాన్ని ముగించి చక్కగా ఛాయ్ తాగి మనందరం ఒక ప్రార్థనలోకి వెళ్ళిపోదాం.